లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు దాసునిగా దేవాది దేవునిచే ఏర్పరచబడిన దైవజనులు ప్రవక్త చిక్కం ఇస్సాకు గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆనాడు తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం గ్రామంలో శ్రీ సాంబమూర్తి ఫాతిమా దంపతులకు కుమారునిగా దైవ దర్శనం ద్వారా బయలుపరచబడి పేరు కూడా దేవునిచే ముందుగా పెట్టబడి ఇస్సాకు గారు జన్మించారు. తెల్లవారుజాముని ప్రార్థన చేస్తున్నాం. పైన దేవుడు నీకు మగబిడ్డని ఇస్తాను, ఇస్సాకు పేరు పెట్టు అన్నాడు. ఆ ఇస్సాకు పేరే పెడతానండి. వారి తోబుట్టువులు సోదరులు పాస్టర్ డానియల్ గారు మరియు వారి సోదరి శ్రీమతి మాతాజీ గారు. దేవుని యందు భయభక్తులతో పెరిగిన ఇస్సాకు గారు మాస్టర్ ఆఫ్ డివినిటీ విద్యను అభ్యసించి దేవుని ప్రేరణతో తన సేవా జీవితాన్ని తూర్పుగోదావరి జిల్లా బడుగుపేట అనే ప్రాంతంలో ప్రారంభించారు. తర్వాత గాడవిల్లి, కొత్తపేట ప్రాంతంలో సేవను కొనసాగించారు. దేవుడు దైవజనులను ప్రేమించి వారికి భార్యగా శ్రీమతి శ్రీ సత్య గారిని మరియు కుమార్తె శరణ్య, కుమారుడు శామ్యుల్ని దీవెనగా అనుగ్రహించారు. కొత్తపేటలో ఉన్నతమైన సేవ జరుగుచుండగా దేవుని ప్రేరణతో తన సేవను కొనసాగించుటకు హైదరాబాద్ కు నడిపించబడ్డారు. దేవుడు దైవజనులకు తన బంగారు పాదములను దర్శనముగా చూపించి పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపి యాకోబు 5:14 చెప్పినట్లు, మీలో ఎవడైనను రోగి అయ్యున్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపించవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభువు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నొందును అనే వాక్యము ఆధారంగా 2012 సంవత్సరంలో తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తంలో ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధనలు ప్రారంభించడం జరిగింది. ఆనాటి నుండి రాజమండ్రి, గుంటూరు, విశాఖపట్నం, ఏలూరు, తాడేపల్లిగూడెం, కర్నూలుతో పాటు ఆంధ్ర, తెలంగాణలో అనేక ప్రాంతాల్లో తైలాభిషేక ఆరాధనలు ప్రారంభించి నెలకు సుమారు 2 లక్షల మందికి స్వయంగా వాక్యానుసారమైన తైలాభిషేకం చేస్తున్నారు. ప్రార్థనాశక్తి తైలాభిషేకము ద్వారా రోగులు స్వస్థత పొందుచున్నారు. కుటుంబ, శారీరక, ఆర్థిక సమస్యల నుండి విడుదల పొందుచున్నారు. దైవ కృప ద్వారా పిల్లలు లేని వారి గురించి ప్రార్థన చేసిన రీతిగా దేవుడు 9,000 మందికి పైగా దేవుడు గర్భఫలాలు ఇచ్చి ఉన్నాడు. గట్టిగా చప్పటి కొట్టి ప్రభువును స్తుతిద్దాం. లక్షల మంది దీవించబడుచున్నారు. అత్యంత ఆత్మీయ ప్రేమను తన సేవా జీవిత పునాదిగా మార్చుకుని నిరాడంబర జీవనం ద్వారా తగ్గింపును, మన మత క్రైస్తవులుగా ఉండొద్దు, ఆచార క్రైస్తవులుగా ఉండొద్దు, మార్పు చెందిన మంచి మనస్సాక్షి కలిగిన క్రైస్తవులు ఉందాం. నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గరైనప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. కులమత సామరస్యాన్ని ప్రజలకు నేర్పుతూ రాజకీయ నాయకులకు సైతం ప్రభువు స్వార్థను ప్రకటిస్తూ కఠోర శ్రమయైనా కూడా లక్షల మందిని అభిషేకిస్తూ అందర్నీ బలపరుస్తున్న దైవజనులు చిక్కం ఇస్సాకు గారిని ఆ దేవాది దేవుడు సకల ఆశీర్వాదములతో ఆయురారోగ్యాలతో ఆశీర్వదించి జన్మదిన దీవెనలు మెండుగా అనుగ్రహించి తన పాత్రగా మరింత బలముగా వాడుకొనుగాక. ఆమెన్.